యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్న వారికి శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, షాలేం హౌస్ ఆఫ్ ప్రేయర్ ఛానల్కి మీకు యేసు ప్రభు నామంలో స్వాగతం పలుకుతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూసి ప్రభు నామాన్ని మహింపరచవలసిందిగా మీకు తెలియపరుస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటున్న మీకు యేసు ప్రభు పరిశుద్ధ నామంలో శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారలారా, మిమ్మల్ని గురించి దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఈ సంవత్సరం దేవుడు మీకు మునుపటి కంటే అధికమైన మేలు చేయబోతున్నాడు, రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో యేసుకేలు గ్రంథం 36 అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంది. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మీకు చేయబోతున్నాడు. అలాగే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ వాగ్దానాలు మీ జీవితాల్లో నెరవేరాలంటే ఈ మాటలు వింటున్న మీరు ఎలా సిద్ధపడాలన్నది కొద్ది మాటల్లో మీకు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు మీరు శ్రద్ధగా వినాలని ప్రభు పేరట కోరుచున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఎంతమంది గొప్పవారు పుట్టారు, మహానుభావులు అనబడ్డారు. కానీ మానవులకు మేలు చేయడానికి ఈ లోకానికి ప్రత్యక్షమైన ఏకైక దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారే. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మానవులకు మేలు చేయడానికి వచ్చారు. అలాగే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ విడిపించాడు, స్వస్థపరిచారు యేసు ప్రభువారు. అయితే ప్రియమైన వారలారా, చూడండి, యేసు ప్రభువారు ఈ లోకానికి మేలు చేయడానికి వచ్చారు. యేసు ప్రభువారు పరిచర్య చేసినప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మేలు చేయాలనే ఉద్దేశం చేత వెళ్ళారు. అయితే యేసు ప్రభువారిని హృదయంలో అంగీకరించిన వారు, గృహంలో చేర్చుకున్న ప్రతి ఒక్కరూ మేలు పొందారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నటువంటి సమరయ స్త్రీ హృదయంలో గొప్ప రక్షణ కార్యం జరిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో ఉంటుంది. ఆమెను బట్టి ఆ గ్రామంలో ఉన్నవారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. జక్కయ్య యేసు ప్రభువారిని తన హృదయంలో చేర్చుకున్నాడు, తన ఇంటిలో చేర్చుకున్నాడు. అందువలన జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, అయితే ఈరోజు ఈ మాటలు వెంటనే మీ జీవితాల్లో మీరు మేలు అనుభవించాలంటే మీరు చేయవలసింది మొట్టమొదటగా యేసు ప్రభువారికి మీ హృదయంలో చోటు ఇవ్వాలి. మీ గృహంలో చేర్చుకోండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. దేవుడిచ్చే మేలులు మీ జీవితంలో మీరు అనుభవపూర్వకంగా చూస్తారని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుడు మన జీవితాల్లో మేలు చేయాలంటే మనం చేయవలసిన మరొక పని ఏమిటంటే, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉంది. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికి ఆయన హస్తం, దేవుని హస్తము తోడుగా ఉంటుంది. అలాగే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కనుక ఈ 2 వచనములలో ఎవరైతే ప్రభువుని, యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తారో వారికి ఆయన తప్పకుండా మేలు చేస్తాడు. అలాగే కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాట, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రియమైన వారలారా, మనం జీవిస్తున్న దినాల్లో యథార్థత లోపించిన దినాలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాటలు వెంటనే మీరు మీ జీవితాల్లో మేలు అనుభవించాలంటే యథార్థ హృదయము కలిగి ఉండండి, యథార్థముగా జీవించండి, యథార్థంగా ప్రవర్తించండి. యేసు క్రీస్తు ప్రభువారు తప్పకుండా మీకు మేలు చేస్తారు. అలాగే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ మాట ఉంటుంది. మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలని ఎవరైనా ఆశపడితే వారు చేయవలసిన పని ఏమిటంటే నోటిని, నాలుకను కాపాడుకోవాలి.
కీర్తన 34:13 మాట ఉంటుంది. నోటిని, నాలుకను, చెడ్డ మాటలు పలకకుండా నోటిని, కపటమైన మాటలు పలకకుండా పెదవులను ఎవరైతే కాపాడుకుంటారో వారు మేలు నొందుచు భూమి మీద అనేక దినాలు బ్రతుకుతారు. అలా బ్రతికే కృపను దేవుడి మాటలు వింటున్న వారికి దయచేయునుగాక. ప్రియమైన వారలారా, అలాగే మొదటి దినవృత్తాంతములు 17:26 దావీదు భక్తుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ మాట చెప్తున్నాడు. యెహోవా, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు చేస్తానని వాగ్దానం చేసావని ప్రభువుని ఆరాధన చేశాడు. ఇంతకీ దావీదుకు దేవుడు ఎందుకు మేలు చేశాడంటే, మొదటి సమూయేలు 13:14 దేవుడు దావీదు గురించి మాట సెలవిచ్చాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు ఒకరిని కనుగొన్నాడు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. అలాగే అపోస్తల కార్యములు 13:22 మాట ఉంటుంది దావీదు గురించి. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇష్టానుసారమైన మనుషుడని. అందుకు దేవుడు దావీదుకు మేలు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు మేలు అనుభవించాలంటే దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ప్రీతికరమో అది మీరు చెయ్యండి. మీరు తప్పకుండా ఆనాడు దావీదుకు మేలు చేసిన దేవుడు ఈ మాటలు వెంటనే మీకు, మీ కుటుంబానికి దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆఖరిగా నిర్గమాకాండము 1:20-21 ఈ మాట ఉంది. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న 2 మంత్రసానులకు మేలు చేశాడు. వారికి దేవుడు ఎందుకు మేలు చేశాడంటే, వారు రాజాజ్ఞకు లోబడటం కంటే దేవుని ఆజ్ఞకు లోబడటమే మంచిదని, శ్రేష్టమైనది అని ఎంచి పుట్టిన మగపిల్లలను చంపకుండా విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు వారి హృదయంలో దేవుని ఎడలో ఉన్న భయభక్తులను చూచి వారికి, వారి కుటుంబానికి మేలు చేశాడు. కనుక ప్రియమైన వారలారా, మీరు మేలు అనుభవించుచు అనేక దినాలు మీ జీవితాల్లో నూతన కార్యాలు మీరు చూడాలంటే యేసు ప్రభు వారికి మీ హృదయంలో చోటు ఇవ్వండి. అలాగే ఇప్పుడు దేవుని వాక్యములో నుంచి చెప్పినట్లుగా మీ హృదయాల్ని, మీ జీవితాన్ని మలుచుకోండి. ఈ సంవత్సరంలో మీరు గొప్ప మేలులు అనుభవిస్తారు. అట్టి కృప యేసు ప్రభు వారు మీకు దయచేయునుగాక. ఆమేన్.